మన 10వ తరగతి పరీక్షలలో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. కనీసం రెండిట్లో ఒకటైనా పాస్ కావాలి. పాప పేపర్ 1 ప్రణవ్ ఫెయిల్ అయిండు. ఇది పేపర్ 2 ఓడిపోయినాక నువ్వు కాలేదని తాగుతాదే, నువ్వు కాలేదని తాగుతుందా? ఆయన ఓడిపోయిన నెలలా అయిపోయా. నువ్వంటే అయ్యే ఏం లేదు. అది ఆ దమ్ము ఆ పోటీ ఉంటే ఈ పేపర్ 2 గెలిపి అందులో గెలిచినట్టే. పేపర్ 2 గెలిపి పేపర్ 1 నేను చెప్తాను. ఇలా టెక్నికల్ గా ఒక్కోటితో గెలిచినట్టే. ఆయన ఇంతకుముందు చెప్పినా నేను ఎక్కువ ఊకే అన్నాడా ఇంకోటి అన్నాడా నేనేం చెప్తాను. ఊకే చెప్పి నాన్నది ప్రణవ్ చెప్పాలి. మొత్తం కింద చెప్తాను. ఆయన ఇట్లా ఇస్తాను నడవది. మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయాలి. నువ్వు 150 నడవది. అందుకే ఆయన ఊకరు పరీక్ష ఒకటి ఫెయిల్ అయిండు. పరీక్షను పాస్ చేస్తారా దమ్ముందా లేదా చెప్పునిగా. ఇవాళ పరీక్ష సప్లిమెంటరీ కావాలంటే మనం చెడు కోరుకోవద్దు. ఎవరు ఆ గుండె నొప్పి అని అయితే మనకు తెలియదు. కానీ మనం ఎవరిని కోరుకోవద్దు. దేవుని దయతోటి అందరు సల్లాగా ఉండాలి. అందరు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికెళ్తారండి. మనకు అట్లా తప్పు కానీ ఉంటాను. దయచేసి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజా సంక్షేమానికి పనిచేయదలుచుకొని ముందుకోతుంటే దేశంలో 30 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ సింగిల్ గా అధికారంకి వచ్చే మెజారిటీ ఇస్తే కూడా నరేంద్ర మోడీ అంటుండే ఇస్ బార్ 400. చాలా మంది చదువుకున్న పరిచయం ఎందుకు 330 ఇస్తే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా. 400 ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసి అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ అనకుండా మైనార్టీలను ఎక్కడికెక్కడికి కట్టుదిట్టేసి మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒక్కసారి ఆలోచించండి.